నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్ సహకార సంఘం గోదాంలో యూరియా బస్తాలు వచ్చినా గానీ ఇస్తలేరని, వేరే మండల వాళ్ళు యాప్ ప్రకారం ఇస్తున్నారని సహకార సంఘం ముందు రోడ్డుపై గదపాక కరీంనగర్ వెళ్లే బస్సును ఆపి ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాలో వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. చిన్న సెల్లులు ఉన్నాయి, మాకు ఆన్లైన్ కావు, చదువుకున్న పెద్ద సెల్లులు ఉన్నాయి. ఎందుకు ఆన్లైన్ పెట్టి మనుషులు పోసపుచ్చుకోడు, రైతుకు పిండి బత్తాలు కూడా చేసుడు ఏంటిది? ఇదే ఎవరో పెట్టినారు. ఒక బత్త కూడా 250 బత్తాలు ఉన్నాయి. ఏ రైతు ఆన్లైన్ చేసుకున్నాడు? చిన్న చెల్లు ఎడుకోవాలి. మన పరిస్థితి ఏంది? ఎక్కడ ఉన్నాడు? 2 ఎకరాలు ఉన్నాడు. అదే మున్సిపల్ లెక్క పాత పద్ధతిగా ఊరేయాలి అంతే. ఈ ఆన్లైన్ ఈనాడు మొత్తం తీసేయాలి. ఊరే బత్తాల కొరత నశించాలి. ఆధార్ కార్డుతోనే రైతులకు ఊరియా బస్తాలు ఇవ్వాలి. చిన్న సెల్లు తోని బుక్ అయితే లేదు, పెద్ద సెల్లు కూడా రైతులకు ఊరే దొరకలేదు. ఆధార్ కార్డు తోని బత్తాలు ఇవ్వాలి. ఆన్లైన్ పద్ధతి తీసేయాలి. విస్తీర్ణం ప్రకారం ప్రతి రైతుకు యూరియా ఎందేటట్టు విస్తీర్ణం ప్రకారం ఇవ్వాలి. కంప్లీట్ ఆన్లైన్ పద్ధతి రాష్ట్రం అంతటా తీసేయాలి. వస్తాయి జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. చేసిన ఓట్లు ఏం అభ్యంతరం లేదు, మంచిగా చేసినాం సార్, మంచిగా చేసినాము. పోలీసు వాళ్ళంతా ఉన్నారు, ఏం అభ్యంతరం లేదు సార్, మంచిగా ప్రశాంతంగా జరిగింది సార్. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల మోతే గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులను ఆత్మీయంగా కలవడానికి విచ్చేసిన ఛాంపియన్ సినీ దర్శకుడు ప్రదీప్ అద్వైత్ ను సర్పంచ్ డొల్లా రమేష్ రెడ్డి, ఉప సర్పంచ్ పరంజ్యోతి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఘనంగా సన్మానించినది. ఈ ఆత్మీయ కలయికకు మోతే గ్రామానికి చెందిన సినీ రంగ ప్రముఖులు
మాయాజూమ్ అసోసియేషన్ అధ్యక్షులు పాలెపు గంగారెడ్డి, స్నేహితులైన ఛాంపియన్ దర్శకులు ప్రదీప్ అద్వైత్ మోతే గ్రామానికి ఆహ్వానించి అక్కడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రదీప్ అద్వైత్ గంగారెడ్డి సినిమా రంగంలో గల వివిధ కోర్సులను గురించి విద్యార్థులకు వివరించారు. ఈరోజు మా మోతి గ్రామానికి ఇచ్చేసినటువంటి డైరెక్టర్ గారు ప్రదీప్ గారికి మా మోతే పాలకాక నుంచి గ్రామ ప్రజల నుంచి స్వాగతం చెప్తున్నాము. ఇక్కడ ప్రదీప్ గారికి మా మోతి విలేజ్కి ఒక అవినాశంగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తీసిన సినిమా ఛాంపియన్ అది హిట్ అయింది. మా మోతే ఆ సినిమా ఇతివృత్తం అంతా తెలంగాణ రజాకాలకు కానీ ఈ తెలంగాణకు సంబంధించిన ఇతివృత్తం ఉంది కాబట్టి మా మోతకి కూడా 2001 గత 20 సంవత్సరాల నుంచి తెలంగాణ సాధించడంలో మా మోతే పాత్ర చాలా కీలకంగా ఉంది. అంటే ఆ విధంగా మీకు మాకు కొంచెం అవినాశ సంబంధం ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. మీరు మా ఊరికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. సినిమాతో చిన్న గొడవ జరిగింది సార్ మా ఇంట్లో. సినిమా గురించి ఓటీటీలో వచ్చింది, నెట్ఫ్లిక్స్ ఓటీటీ వచ్చింది. నేను 8:30కి వెళ్ళేసరికి సినిమా వస్తుంది. ఆ స్టార్టింగ్లో ఫుట్బాల్ ఉంది, ఆ కంపెనీ ఉంటే తెలంగాణ యాస అనిపిస్తుంది. ఆ ఛాంపియన్షిప్ ఏం వేరే నేనంటే లేదు చూడు మంచిగా ఉందని మా వాళ్ళు అన్నారు. ఆ తెలంగాణ స్లాగ్ సరే చూద్దామని అక్కడే ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది సినిమాలో. ఆ సినిమా 10:30 వరకు నడిచింది. 9:30 పడుకున్న పాటే సినిమా ఇంట్రెస్ట్ చూద్దాం ఏంటి తెలంగాణ సీరియల్ తీసామంటుందని ఇదే దాంట్లో ఒక చిన్న ఆర్గ్యుమెంట్స్గా జరిగింది సార్ మీ సినిమా వల్ల. అంతకన్నా 10:30 వరకు ఆ సినిమా చూడడం జరిగింది ఓటీటీ. చాలా బాగుంది సినిమా. గత సంవత్సరాలలో అయితే సినీ ఫీల్డ్కు అవార్డు అయితే ఇవ్వడం లేదు. ఇప్పుడు కొత్త గద్దర్ అవార్డు ఇస్తారు. మీకు ఈ గద్దర్ అవార్డు రావాలని మా మోతి ప్రాంతం నుంచి ఆ మోతిరాజరాజు శాస్త్రి కోరుకుంటున్నాం సార్. ఇంకా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని ఆ రాజరాజేశ్వరిని మనసారి కోరుకుంటున్నాం సార్. ఉపసర్పంచ్ గారు కరజ్యోతి గారు మాట్లాడతారు. వేదిక పైన ఉన్నటువంటి మోతే సర్పంచ్ దొల్ల రమేష్ రెడ్డి గారికి, నవ తెలంగాణ గంగారెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఛాంపియన్ సినిమా డైరెక్టర్ అయినటువంటి ప్రదీప్ అద్వైతం గారికి, అదేవిధంగా మా పాలకవర్గ సభ్యులకు, మా సెక్రటరీ సార్ గారికి నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మన విలేజ్కి ఒక డైరెక్టర్ రావడం అనేది కూడా మన పిల్లలు చేస్తున్న ఒక అదృష్టం. ఎందుకంటే అందరికీ సినిమా గురించి తెలుస్తుంది, చూస్తాం, కానీ సినిమా ఎలా తీస్తారు, అసలు సినిమాకి ఎటువంటి ఎక్విప్మెంట్ వాడతారు, ఎలాంటి టైంలో ఎలాంటి ప్రదేశాల్లో సినిమా తీస్తారు అనేది కూడా సార్ మీకోసం చెప్పడానికి ఇక్కడ నాకు వచ్చేది. దానికి మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ముఖ్యంగా సార్ మీరు తీసినటువంటి ఛాంపియన్ మూవీ ఏదైతే ఉందో అది తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించింది. దాని తర్వాత ముఖ్యంగా మలిదశ ఉద్యమం మా మోత గ్రామంలోనే స్టార్ట్ అయింది సార్. కేసీఆర్ గారు స్టార్ట్ చేసినప్పుడు ఉద్యమం మా మోత నుంచి ఏకగ్రీవంగా ఒక 14 టాటా సోమోలు కేసీఆర్ కోసం వెళ్ళడం జరిగింది అతని సభలకు. ఇక్కడ నుంచి మా మోత గ్రామానికి కేసీఆర్ గారు మొదటగా వచ్చినప్పుడు మలిదశ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ నుంచి మట్టి తీసుకొని వెళ్ళారు. మీ మోతే మట్టిలో ఒక బలం ఉంది, ఈ బలాన్ని నేను తీసుకెళ్తే అన్ని ఊర్లలో ఇలాంటి బలం నాకు రావాలి అని చెప్పి మా మోతే ఊరు విలేజ్ నుంచి మట్టి తీసుకెళ్ళి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాతనే మళ్ళీ మోతే గ్రామానికి వచ్చి ముడుపు మట్టి అని చెప్పి తీసుకెళ్ళారు సార్. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చారు కేసీఆర్ గారు వచ్చి మళ్ళీ ఆ మట్టిని ముడుపు ఇప్పుడు. బైన్సా పట్టణంలోని గణేష్ నగర్ 11వ వార్డులో కలకలం రేగింది. గోపాలకృష్ణ మందిరం వద్ద గల 31వ నంబర్ పోలింగ్ బూత్లో
ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా ఓటు వేసేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని స్థానికులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దొంగ ఓటు వేయడానికి వచ్చిన సదరు యువకుడిని వెంటనే పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేయడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. చెప్పే బాబు, నీ పేరేంది? సాయిరాజా. ఎక్కడ ఏగలింది? ఓటు బాగలదా? నీకు ఎవరు పిలిచింది మరి? అట్లా రావద్దు కదా. నీకు ఓటు హక్కు లేదు. ఎక్కడ ఓటు హక్కు ఉంటే అక్కడ వేయాలి. ఓటు హక్కు లేకపోతే సరే నేను కూడా కూర్చోవాలి. ఈరోజు జరుగుతున్న పోలింగ్లో 11వ వార్డులో గోపాలకృష్ణ మందిర్ దగ్గర 2 బూతులు ఉన్నాయి. అందులో ఒక బూత్లో పిల్లగాడు రిగ్గింగ్ ఓటు తీసుకొచ్చి క్యాండిడేట్ అవుతాను కానే కాదు, వేరే పిల్లగాడు వచ్చి ఒక పేరు మీద ఐడి ప్రూఫ్ లేదు, ఏం లేదు, వాడిని తీసుకొచ్చి ఓటు వేయడానికి ప్రయత్నించిండు. ఏదైతే ఓటు వేసిండో ఆ పిల్లగాడి మీద మరియు ఎవరైతే పంపించిండో కంటెస్టెడ్ క్యాండిడేట్ పైన కూడా కేసు చేసి వారికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఏజెంట్ పట్టుకున్నాడు. మా ఏజెంట్ పట్టుకున్నాడు. ఓటు వేయకన్నా ముందే పట్టుకున్నాడు. అంటే ఏసే క్రమంలో పట్టుకున్నాడు అన్న. పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు ఐడి కార్డు చెక్ చేసి పంపిస్తలేరు లోపలికి. ఏం చెక్ చేస్తలేరు. ఏమన్నా అంటే 16 ఐడి కార్డులు అంటున్నారు. ఆధార్ కార్డు తోటి పంపిస్తే బాగుంటుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తాం. మంచిర్యాల జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్. లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలోని 9, 10 పోలింగ్ కేంద్రాల వద్ద బీఆర్ఎస్ ఏజెంట్గా ఉన్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ను పోలింగ్ బూత్ లోపలికి వెళ్లకుండా అడ్డుకొని నెట్టివేసిన పోలీసుల తీరును నిరసిస్తూ పోలింగ్ కేంద్రం ఎదురుగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేసిన శ్రీనివాస్ గౌడ్ మీరు సహకరిస్తారు. మీరు డిపార్ట్మెంట్ వస్తా వాళ్ళకి సహకరిస్తారు. ఐ డోంట్ కేర్. చేయండి. ఏజెంట్ ఎన్నికల ఏజెంట్ లోపలికి వదిలిస్తున్నాడు. నేను పోలే. మీరు సీసీ కెమెరా చెక్ చేయండి. ఇప్పుడు వచ్చిన 1 అవర్ కన్నా తర్వాత ఇప్పుడు వచ్చిన మీరు దౌర్జన్యం చేస్తారు. ఎలక్షన్లు మీరు దౌర్జన్యం చేస్తారు. మీరు కావాలని చేస్తున్నారు. I don't accept your likes. శివభక్త నయనార్గ ఖ్యాతి పొందిన భక్త కన్నప్ప కొండపై ధ్వజారోహణ ఘట్టం ఆద్యంతం రమణీయంగా సాగింది. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవంగా భక్త కన్నప్ప కొండపై ఆయన నేతృత్వంలో కైలాసనాథుని ఆలయం వద్ద ధ్వజారోహణ ఘట్టాన్ని విశేషంగా నిర్వహించారు. ఓం నమ శివాయ నామస్మరణల మధ్య ధవళ వస్త్రాన్ని అర్చక స్వాములు ధ్వజస్తంభం మీదికి అధిరోహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య దీక్షా గురుకుల్, వరద గురుకుల్, ఆలయ ప్రధాన అర్చకులు కరుణా గురుకుల్ నేతృత్వంలో సంకల్ప పూజలు ప్రారంభించారు.
ఓం శ్రీ బ్రహ్మణే నమః శ్రీ జ్ఞాన ప్రసూనాయ నమః ఆగత్య సార్ బాబు ఇచ్చు సార్ దాంట్లో అన్నీ అట్లా చేస్తారు. దక్షిణ కాశీగా పేరుతున్నటువంటి శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి యొక్క జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈరోజు ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 23 వరకు జరుగు ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మొదటి ధ్వజారోహణం శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుడికి ప్రాధాన్యత, ఫస్ట్ శివుడికి కాదు భక్తుడికి ప్రాధాన్యత కాబట్టి మొదటిగా ఆ యొక్క శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క మహాభక్తుడైనటువంటి శ్రీ భక్త కన్నప్ప స్వామి యొక్క ధ్వజారోహణం జరిగింది.